హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నాకు నిన్నైతే నా మీద ప్రాంక్ చేసేసారు కదా. ఇప్పుడు నాకైతే మనసుకు పడతలే, ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు వాడి మీద పండుగ మీద ఏదో ఒకటి చేసా. ఆడ ఎవరైనా ఉంటే వాళ్ళని సపోర్ట్ తీసుకొని ఏదో ఒకటి చేసేసా. ఇప్పుడు ఆయన దగ్గరికి అయితే వెళ్దాం. మన వాళ్ళు అయితే అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళతో వెళ్ళి మాట్లాడదాం, ఏం చేస్తారో చూద్దాం. అడుగుదాం, ఇక ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని అడుగుదాం. ఏమంటారో అయితే చూద్దాం. చెప్పరా వరుణ్, ఏం చేస్తున్నావురా? ఏం లేదు, తినే కూర్చున్నా. టిఫిన్ తినేసి వచ్చినాం. నీకేం తక్కువరా. అరే తింటా కూడా తప్పారా? తింటారా? నాకైతే నిన్న తిననీయకుండా చేసారు. నిన్నైతే నేనేం చేస్తారా? వీడియో చేసి అరే అంతేగా. అరే నన్నే సడన్ గా తీసుకొని పోయిర్రా. ఇడుండా పండుగ ఉంటాడా ఇంట్లోనే సోమరిపోతులు అంటాడు. దాని మీద వీడియో చేద్దాం. అన్ని వీడియో చేసావా? ఏ వీడియో చేసావురా? ఏదో ఒకటి చేద్దాం రా భయ్. నాకైతే లేదు, మంచిగా పడతలేదు నాకు అసలు. మళ్ళీ నన్ను మధ్యలో ఆడు మళ్ళీ నన్ను అంటాడు, అరే నువ్వు నిన్న నాయకును అంటాడు. ఉందిగా బండి. ఏ వద్దురా, ఏం చేస్తావు? ఇంకా బండి ఏదో ఒకటి చేద్దాం, ఆట పట్టిద్దాం. బండి తీసుకోవటాను. అరే వద్దురా, మళ్ళీ బండి తీసుకోం. మెల్ల ఇంట్లో తాళం ఇంట్లోకి పోయి తీసుకొద్దాం. వాడు అంటాడు కదా ఇవ్వడు ఎట్లాగో. ఏం కాదురా. టైమింగ్ రా సచ్చినాడా. పన్నడా? పనుకొని తాళం తీసుకో. తాళం తీసుకో. ఇప్పుడైతే తాళం అయితే దొరికింది మనకు. నా జన్మ ధన్యమైంది. బండి తీసుకొని ఆగం చేద్దాం. చల్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నిన్న నా మీద చేసినప్పుడు పాపం అనిపించలే. నిన్న నా మీద చేసినప్పుడు పాపం అనిపించలే. అది ప్రాంక్ అన్న. మళ్ళా అవసరమానా? వద్దనా? ఓయమ్మా రే చిన్న సెకల్ లేవురా నీళ్ళు. ఇగో ఏడికన్నా ఊరిరా బండి. ఇప్పుడు షాప్కొని పిండి థమ్స్అప్ గుడ్లు అన్ని తీసుకొని బండి మీద పోసి మాం చేద్దాం బండి. సరేనా? ఏం ఇప్పుడైతే బండి షాప్ కాడ ఆపినాక ఏమేమి కావాలో అవన్నీ థమ్స్అప్ పిండి గిండి అన్నీ తీసుకోవాలి. అంటే టైం వచ్చేసి 10 అవుతుంది. నేనైతే ఇప్పుడే లేచిన. ఈ కొడుకు ఇంట్లోకి వచ్చి బండి తీసుకొని వెళ్ళిపోయారు. నాకు గర్వం కూడా తెలియదు. నేను ఇప్పుడు ఫోన్ చేసి అడిగితే ఆడున్నాం ఇటున్నామని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ఎదురో కూడా తెలియదు. వాళ్ళ దగ్గరికి పోవాలి. నా బండి ఏం చేస్తారేమో నాకు అదే టెన్షన్ అవుతుంది. పని చేస్తా. నేను ఇప్పుడు ఆ దగ్గరికి పోతున్నా. రే నా బండి తీసుకోవాలి. ఎవరన్నా ఎటు వేయరా? ఫోన్ చేయి. నువ్వు నెంబర్ ఫోన్ చేయి. ఎప్పుడైతే ఫోన్ చేపిస్తున్నా. హలో, అరే ఎటురా పోయి నా బండి తీసుకోయారు. ఎటు వేరా? హలో, నా బండి తీసుకొని వేరు ఎటు వేరా? మన ఇంటికాడికి వచ్చి ఎవరు తీసుకొని వేరు బండి? అరే మజాక్ చేయకురా, బండి అవసరం ఉంది. ఫోన్ కట్ చేసేది కింద ఎటు వేరు కరెక్ట్. ఇప్పుడు అయితే ఏడు వాళ్ళ దగ్గరికి పోతారు పక్క. వేయడం కరెక్ట్ అయితే కాదు. థమ్స్అప్ ఇవ్వాలి. లీటర్ థమ్స్అప్, 4 గుడ్లు, శనగ పిండి ఇచ్చేసి 40 రూపాయలు. పండుగ బండి చూపి కెమెరామెన్. ఇప్పుడు కూడా తిని ఏం చేస్తామో ఏదైతే పండుగ. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా.
ఇంకా పట్టుకోరా తీరా బండి తీరా తప్పునా అలా విడదా లేదా అలా పెట్టడేమో చూడండి గాయస్ గుడ్లు అయితే తీసుకొని బండి పొట్టు కొట్టి బండి అయితే పొట్టు పొట్టు అవుతుంది ఇప్పుడు మళ్ళా నా మీద ప్లాన్ చేయాలంటే మళ్ళా భయపడేటట్టు చేస్తే ఇప్పుడు అని బండి అయితే ఇంకో బండి నాని మెల్ల తీసుకోతాడు వస్తున్నాడు బండి రెండు నిన్ను కూడా చేస్తా కొడదాం అన్ని కొడదాం ఎప్పుడైతే అరే లేసలేరా అడిగైనా కళ్ళెప్పురా మనం గల్లీలు తిరుగుతున్నాము బండి కోసం ఏడ కనిపించట్లేదు ఇగో ప్రతి ఒక్క గల్లీ తిరుగుతున్నాము ఇలాకి నిజంగా దిమాగ్ ఉండదు గాయస్ ఏదైనా ఉంటే డైరెక్ట్ మన మీద వేయాలి కానీ ఇట్లా బండి తీసుకొని పోయి ఇట్లా మజాక్ చేసుడు ఏంది చెప్పు బండి విషయంలో మనకైనా కోపం వస్తుందా రాదా బండి విషయంలో జోకింగ్ చేస్తే వీళ్ళు సెన్స్ ఉండి చేస్తారా ఇగో సెన్స్ ఉండి చేస్తారో సెన్స్ లేక చేస్తారో తెలియదు ఇగో మొత్తం చెట్లకి పొక్కలకి వస్తున్నాం బండి కోసం ఏడలేదు అది పురా ఎడివేరి కొడుకులు కొడుకుల దగ్గర అయితే బండి ఉందని తెలియని ఇక వీళ్ళకి నాకు పెద్ద వారే అవుతుంది ఇక ఈరోజు నా డే మొత్తం వేస్ట్ అయినా సరే దొలాడదాం బండి బండి తీసుకోతారా ఇంతకేం చెప్పకుండా పోయినరా బండి అసలు బండి ఎట్లా తీసుకోతారా నాకు అర్థం కాదు చెప్పాలి కానీ ఇంతకని దిమాగ్ ఉన్నదారా అంత దిమాగ్ ఉన్నదారా టెన్షన్ అవుతుంది నాకు అర్థమైతే బండి మా ఇంట్లో నాకు ఎమర్జెన్సీ పని ఉంది నేను ఇప్పుడు బ్యాంక్కి పోవాలి ఏటీఎం పోయి క్యాష్ విత్డ్రా చేయాలి నాకేమో మస్తు పనులు ఉన్నాయి ఈరోజు వీళ్ళేమో ఇట్లా బండ్లు తీసుకొని దిగేస్తారు ఒకటి పని చేస్తారు వీళ్ళు పోనీరా పోయి పోదాం మొత్తం తిరగాల్సి వస్తుంది మొత్తం తిరగాల్సి వస్తుంది పిచ్చిలాంటి వస్తుంది ఎట్లా నేను బండి విషయంలో అరే నా బండి తీసుకొని నన్నే ఆగం చేస్తారు వీళ్ళు కనీసం చెప్పాలి కదా నా దగ్గర ఉందని చెప్పి కొంచెం నిమ్మరం అవుతుంది మీరు బండి తీసుకొని మొత్తం మామ అవుతుంది ఇప్పుడు ఇది కాబట్టి సరిపోయింది లేకుండా బస్ స్టాండ్ దానికి దిమాగ్ లేని పనులు ఏకుర్రా పోయి బండి విషయం అసలు జోకింగ్ చేయకున్నాను తిప్పి జరుగుతుంది చెప్తున్నాను అనుకోవచ్చు బండి అర్జెంట్ ధైర్యం ఉంటే నా మీద రే అర్థమైందా ఓకే ఈ బండి తీసుకొని ఓడేంద్రా అరే ఆ బండి కనుక మీ దగ్గర ఉన్నట్టు తెలిస్తే మొత్తం నేను ఊరుకోనరా నిజం చెప్తున్నా ఏదాకైతే అర్థమవుతుంది ఇక మళ్ళా ఫోన్ చేస్తున్నా నేను బండి తీసుకొని మస్తు తమాషా చేస్తున్నా నిజం చెప్తున్నా ఈ కొడుకుల దగ్గర బండి ఉన్నట్టు తెలియాలి మాత్రం పెద్ద నెల అవుతుంది ఇక హలో నేనేడుంటే నీకేంద్రా పెడతారా నా యాక్సిస్ అరే నా యాక్సిస్ సైడ్ ఉంది అరే రగ్గా ఉంటే ఫోన్ ఇరా అరే ఒక 5 నిమిషాలు ఆగురా ఫోన్ చేస్తా కజ్జాయ్ హే గాయ్స్ ఇప్పుడైతే సామాన్ అయితే అన్నీ తెచ్చుకున్నాము అరే ఏం చేద్దాం రా తెచ్చినాం తీసుకుంది నువ్వు అన్ని తెచ్చింది నువ్వు మళ్ళీ ఏం చేయమని నన్ను అడితే రాని ఇష్టం బండిని అయితే ఆగం నువ్వు ఏం చేయమని అది చేస్తాం అన్ని ఏంటి ఇవన్నీ పోదాం 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 వాడు రాని అని ఇప్పుడు ఫోన్ లేపా పైన తర్వాతనే లేపుతా సరే కొంచెం శాంపుల్ కొంచెం పోదాం వీడియో తీరా అరే వీడియో తీరు అసలు పాపమా నువ్వు కూడా కూర్చోరా నీ మీద కూడా కూర్చోను వీడియో తీరా చాలరా పండు రే పండు
ఇక నీ బండి వేడు నా జల్దీ రానా ఏందన్నా ఇది అయ్యా నా ఏందన్నా గాయస్ చూసిరా అన్నా ఏందన్నా నా బండిని చూడండి ఎట్లా చేస్తురు. తీసా వీడియో ఇప్పుడు ఏ 3 ఉన్నాయి ఆగు కొడతారా కొట్టు కొట్టరా మళ్ళాడు కొట్టినావా అయితే ఆడ మామ అవుతాడు వచ్చి బండి చూసి కథ అయిపోయింది చూడు. ఫోన్ చేద్దాం. నువ్వు వేసినావు అని చెప్తా నా పేరు చెప్పకు. నేను వీడియో వేసినా చెప్తా ఇప్పుడు. చేస్తుర్రు రూబా పెరిగింది రే కథ బండి నా మీద అయితే వాడిష్టం ఫోన్ లేపకపోతే మనం ఏం చేయలేం. బండి వేసి పెట్టుకోదాం. ఫోన్ లేపుతలేదా? అరే పండు నీ బండి ఏం చేసినామో చూడు. రగ్గాడు మొత్తం ఏం చేసినా చూడు. కరెక్ట్ కాదు ఇట్లా వేయడం మీరు ప్లీజ్. అరే వద్దురా నా బండి అరే వద్దురా. అరే మీ దండం పెడతారా, మీ కాలు మొక్తారా, నా బండి రా అది. చూసారా సార్ డబుల్ యాక్షన్ చూసినా అరే ఎందుకురా ఏమైందిరా? వస్తున్నారా అరే నా బండి అయితే ఏం చేయకురా ప్లీజ్ మీ దండం పెడతారా. అరే నీ బండి సైడ్ లైట్ కూడా వాళ్ళ కొట్టేసిండ్రా రగ్గాడు. దబ్బుండ్రా అరే దబ్బుండ్రా. ఎంత దబ్బున వస్తుందా మంచి దబ్బుండ్రా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అరే నువ్వు పోయి దొడ్డు కట్టదు పోయి నేను చెప్తా. అరే నువ్వు అందరం కలిసి చేసినాం. నువ్వు మాకు సపోర్ట్ చేయాలి. పాపం గీపం అనదు. ఆడు రాగానే అని పట్టుకోవాలి. అందరూ అట్లనే కరెక్ట్. అందరం అంతేగా నువ్వు మాకు సపోర్ట్ చేయాలి. అందుకు సపోర్ట్ చేయాలి. అర్థం అవుతుందా? అని పట్టుకోవాలని పోయి పట్టుకుంటున్నాడు. నువ్వు చంద్రగాడు సరిపోతావు. 20 వస్తున్నావు. అరే మంచిగా ప్లీజ్ అరే మీ దండం పెడతారా. సపోర్ట్ ఇప్పుడేమైంది నా చెప్తాను కొట్టుకోవాలరా. ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే పురుగుల బట్టి చేస్తావురా. ఇది వేరే అట్లా అయితే అయిపోయిందా? ఇంకోసారి ప్రాంకులు చేస్తావా? గుడ్డు ఇగో ఇగో అయ్యో ఇంకో గుడ్డు కొట్టాలా? ఇంకొకటి ఇగో వస్తాను బండి వెళ్ళిపోతుంది. వచ్చినావంటే నాకు నేనేం చేసిన మాట్లాడితే మళ్ళా నా దగ్గర ఇంకోసారి ఇట్లా చేసావా? చూడు నీ బండి నీ బండి ఎట్లా ఇప్పుడు ఏమైనా వేసుకో. ముఖం చూడరు ఒకసారి నాకు ఒక గన్ ఇస్తారా? ప్రాంక్ అంటే ఇది అంటారు. అర్థమవుతుందా? తీసుకో బండి తీసుకొని పోయి తీసుకొని వాషింగ్ నీ బండి అది మా బండి కాదు. అర్థమవుతుందా? సరే సరే నువ్వే వేసుకో. సరే బండి వేసుకో. పొద్దున నాకు టైం వస్తుంది. నెక్స్ట్ టైం చూపిస్తా చూడు.
పిట్టలు కూడా కడుకో బండి కడుకో ఫస్ట్ ఇంటి పోయి బండి కడుకో నేను పోతాను నాకు ఇది వద్దు వద్దన్నయ్య గాయ్ మొత్తం మీద అయితే నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ చేసినాం అన్నయ్య వాడు ఏం చేస్తాడో తెలిసిన మనకు తెలియదు ఆడు అల్లిగి ముఖం ఇట్లా ఏడ్చుకున్నట్టు పెట్టి ఆడు వెళ్ళిపోయాడు అన్న చేస్తా అంటున్నాను పెద్దదైనా చేస్తాట్టున్నాను మనం ఏం ఏం చేస్తాడో చెయ్యని మనం ఉన్నదా చేస్తాడా రాడు చేయంతి చేయంతి ఆడేం చేస్తాడో ఏమో.